పూర్వం మధుర రాజ్యాన్ని కంసుడు అనే ఒక క్రూరమైన అహంకారి అయిన రాజు పరిపాలించేవాడు. అతని చెల్లి పేరు దేవకి. ఆమెకు వసుదేవుడు అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దేవకి వసుదేవులను వారి ఇంటికి పంపడానికి కంసుడు స్వయంగా రథాన్ని నడిపాడు. అంతలో ఆకాశం నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఓ కంస, నీవు ప్రేమగా సాగనంపుతున్న దేవకికి పుట్టబోయే 8వ గర్భం నీకు మృత్యువును తీసుకువస్తుంది. ఈ మాటలు విని కంసుడు భయంతో కోపంతో ఊగిపోయాడు. వెంటనే కత్తి తీసి దేవకిని చంపడానికి ప్రయత్నించాడు. వసుదేవుడు కంసుని కాళ్లపై పడి, మహారాజా, దయచేసి దేవకిని చంపవద్దు, మాకు పుట్టే బిడ్డలందరినీ నీకే అప్పగిస్తాను అని వేడుకున్నాడు. కంసుడు అందుకు అంగీకరించి దేవకి వసుదేవులను కఠినమైన కావలిలో ఒక కారాగారంలో బంధించాడు. దేవకికి మొదటి బిడ్డ పుట్టగానే కంసుడు ఆ బిడ్డను చంపేశాడు. అలా 6 బిడ్డలను వరుసగా దారుణంగా చంపుతూ వచ్చాడు. దేవకి వసుదేవులు నిస్సహాయంగా రోధిస్తూ తమ బిడ్డలను కోల్పోయారు. 7వ గర్భం వచ్చినప్పుడు దేవకి కడుపులోని శిశువు బలరాముడు యోగమాయ ప్రభావంతో గోకులం వెళ్లి నందుని భార్య యశోద గర్భంలో చేరింది. 8వ బిడ్డ పుట్టబోయే సమయం ఆసన్నమైంది. అది శ్రావణ మాసం, బహుళ పక్షంలో అష్టమి తిథి. అర్ధరాత్రి చీకటి దట్టంగా అలుముకుంది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో దేవకికి 8వ బిడ్డగా శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ శిశువు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు. దేవకి వసుదేవులు తమ బిడ్డను చూసి ఆనందంతో ఆశ్చర్యంతో నిండిపోయారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. కారాగారం తలుపులన్నీ వాటంతట అవే తెరుచుకున్నాయి. కావలి సైనికులందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. వసుదేవుడికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఆయన తన బిడ్డను ఒక బుట్టలో పడుకోబెట్టి ఆ బుట్టను తన తలపై పెట్టుకుని బయలుదేరాడు. మధురను దాటి రేపల్లకు చేరుకోవడానికి వసుదేవుడు యమునా నది దాటాలి. కాని ఆ నది పొంగుతుంది. వసుదేవుడు భయంతో నదిలోకి అడుగు పెట్టగానే నది 2గా చీలి దారి ఇచ్చింది. వసుదేవుడు నడుచుకుంటూ వెళ్తుండగా వర్షం పడటం మొదలైంది. అప్పుడు ఒక అద్భుతమైన నాగుపాము వచ్చి తన పడగను గొడుగులా పట్టి బుట్టలో ఉన్న శ్రీకృష్ణుడికి వర్షం పడకుండా రక్షణ కల్పించింది. వసుదేవుడు రేపల్లె చేరుకున్నాడు. అక్కడ నందుని భార్య యశోదకు అప్పుడే ఒక ఆడబిడ్డ పుట్టింది. ఆ ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. వసుదేవుడు తన బిడ్డ కృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టి ఆ ఆడబిడ్డను తనతో పాటు తీసుకొని తిరిగి మధుర వెళ్ళాడు. జైల్లోకి వచ్చిన తర్వాత తలుపులు మళ్లీ వాటంతట అవే మూసుకున్నాయి. కావలి సైనికులు నిద్రలేచి దేవకికి బిడ్డ పుట్టిందని కంసుడికి చెప్పారు. కంసుడు వెంటనే వచ్చి ఆ బిడ్డను ఎత్తుకున్నాడు. ఆ ఆడబిడ్డను నేలపై వేసి చంపబోతున్నప్పుడు ఆమె చేతిలోంచి జారి గాల్లోకి ఎగిరి యోగమాయం రూపం ధరించింది. ఓ కంస, నిన్ను చంపేవాడు అప్పుడే రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది. కంసుడు భయంతో ఆశ్చర్యంతో వెనక్కి తగ్గాడు. రేపల్లెలో కృష్ణుడు బలరాముడితో కలిసి పెరుగుతూ అనేక బాల్య క్రీడలు ఆడుతూ లీలలు ప్రదర్శించాడు. తరువాత పెద్దవాడే కంసుడిని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించాడు. కృష్ణుడి జన్మ కేవలం ఒక జననం కాదు, అది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు తీసుకున్న ఒక దివ్యమైన అవతారం. ఈ రోజు కృష్ణ జన్మాష్టమి కాబట్టి అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ కథ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. అలానే మీ అందరికీ నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.